డగ్లస్ మెక్ ఆర్థర్ అంటాడు కదా, పడుచుతనము, యవ్వనము, కోడె ప్రాయము ఇవి వయస్సుకు సంబంధించినవి కాదు, హృదయ మస్తిష్కాలకు సంబంధించినవి. అదే నేను అంటాను, వయస్సుతో మనం వృద్ధులం కాము, వయస్సుతో మనం వృద్ధులం కాము, మన ఆలోచన విధానంతో మనం వృద్ధులం. భయాలు, అపోహలు మనిషిని వృద్ధాప్యానికి చేరువ చేస్తాయి. ఆత్మవిశ్వాసం, ధైర్యం నిత్య యవ్వనాన్ని ప్రేరేపిస్తాయి. నిరాశ, నిస్పృహలు వృద్ధాప్యాన్ని వృద్ధి చేస్తాయి. ఉత్సాహం, ఉత్తేజం వయస్సుని జయిస్తాయి. సంశయాలు, సంకుచిత్వం ముసలితనాన్ని ముద్దాడుతాయి. స్ఫూర్తి, చైతన్యం యవ్వనానికి జీవం పోస్తాయి. 100 ఏళ్లు బ్రతకాలనుకోవడం తప్పు కాదు. 100 ఏళ్లు బ్రతకాలన్న ఆశతో ఆకులు అలములు తింటూ నిత్య రోగిలా వృద్ధాప్యాన్ని కౌగిలించుకోకు. అన్ని రుచులు అనుభవిస్తూ నిత్య భోగిలా వయస్సుని జయించు. రుచులను దూరం చేసుకుని నిత్య జోగిలా బ్రతకకు. ఆనందాలకు దూరంగా పుట్టుకతో వృద్ధుడనిపించుకోకు. సంతోషాల పల్లకిలో, ఉత్సాహాల ఊరేగింపులో జీవితాన్ని బ్రహ్మోత్సవంలా ఆనందించు. వృద్ధాప్యాన్ని జయించు. స్వస్తి.